హైదరాబాద్ ప్రసాద్ కలర్ ల్యాబ్స్ వేదికగా సీఎం పెళ్లం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కలర్ఫుల్గా జరిగింది. దర్శకుడు గడ్డం వెంకటరమణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టార్ డీజీ లోన్స్ అధినేత బీఆర్కే న్యూస్ ఛానల్ చైర్మన్ బొల్లా రామకృష్ణ నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో ప్రముఖులు నటించారు. కరాటే కింగ్ సుమన్, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, ప్రముఖ కమెడియన్ అలీ, నటుడు అజయ్తో పాటు పలువురు నటీనటులు చిత్రంలో భాగమయ్యారు. మంచి కథాబలం ఉన్న సినిమాని ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని నిర్మాత బొల్లా రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలకు చాలా భిన్నంగా ఉండే సినిమా సీఎం పెళ్లమని నటుడు సుమన్ సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని, అందరూ దీన్ని చూడాలని నటి ఇంద్రజ కోరారు. డైరెక్టర్ గారు స్టోరీ అంతా అంటే కామన్ మ్యాన్ సీఎం స్టోరీ అంతా అంటే మొత్తం చెప్పలేము. అంతా చెప్పిన తర్వాత నాకు నచ్చింది, స్టోరీ బాగా నచ్చింది. ఒక చిన్న పొజిషన్లో ఉన్నటువంటి కామన్ మ్యాన్ ఏ రకంగా పొలిటికల్గా పెద్దవాడై ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతారు అనే దాని మీద, రైతులకి కష్టాలు, కామన్ మ్యాన్ కష్టాలను చూసి నాకు నచ్చి ఈ సినిమాలోకి మేము ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడి డైరెక్టర్ గారితో కలిసి మూవ్ అయ్యాను. మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కడుగు ఆర్టిస్టులకు ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇంద్ర సుమన్ గారు, అజయ్ గారు, దర్శన్ శ్రీనివాస్ గారు. రొటీన్ సినిమా అంటే కాదండి, పాలిటిక్స్కి సంబంధించి డిఫరెంట్ సినిమా. సింపుల్ పాయింట్లో చెప్పాలంటే సీఎం బయటకు వస్తే ఏం జరుగుతుంది అంటే సింపుల్ లైన్లో సినిమా. ఒకే ఒక్క రోజు ఒక్కటి సినిమా అన్నీ చూశారు సీఎం ఒకరు. సో ఇక్కడ సీఎం వైఫ్ బయటకు వస్తే ఏం జరుగుతుంది అనేది సింపుల్ పాయింట్తో తీశాను. ఇక ఆర్టిస్టులు చెప్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. అండ్ ముందుగా మా డైరెక్టర్ గారు రమణారెడ్డి గారు, హీఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సోల్ ఐ మెట్ అండి. ఒక మంచితనం అన్నది నిలువెత్తిన రూపం రమణారెడ్డి గారు. బికాజ్ అంత ఒక ప్యూర్ హార్ట్ అనమాట. ఈ మూవీకి సంబంధించినంతవరకు ఎస్ ఇట్స్ చిన్న బడ్జెట్ ఫిల్మ్, కంటెంట్ ఉంది, ఒక మంచి కథ ఉంది అన్న నమ్మకంతో ఆయన వచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఒక స్క్రిప్ట్తో వచ్చారు. అండ్ ముఖ్యంగా నన్ను
నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ ఆ కథని నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ముందు వచ్చిన మా రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా కావాలి. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తోనే కాదు, ఈ సినిమా మీడియం అన్నది చాలా గొప్పది సార్. చాలా ఈజీగా అందరికీ ఒక విషయాన్ని తీసుకెళ్ళి చేర్చగలిగిన సత్తా ఉన్న ఒక మీడియా. అందులో ఇలాంటి కథలకి మీలాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇంకా ఇది అసలు ఆ ఎఫర్ట్సే పెట్టలేరు ఎవరు కూడా. థ్యాంక్ యూ సో మచ్.